హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మన భారతదేశంలో ప్రస్తుతం నియంతృత్వ పాలన సాగుతుంది అనడానికి కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన అనేది అడుగడుగునా జరుగుతూ ఉంది. అది ఏ రంగంలో తీసుకున్నా సరే. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జర్నలిస్టులు నిజాన్ని బయటకు చెప్పేటటువంటి జర్నలిస్టులకి కూడా పత్రికా స్వేచ్ఛ లేదు, మీడియా స్వేచ్ఛ లేదు. ఈరోజు వాస్తవం ఏం జరుగుతుంది దేశంలో అన్నది చెప్పడానికి జర్నలిస్టులు కెమెరా పెట్టినా, వాళ్ళ పెన్నును ఎక్కుపెట్టినా కానీ ప్రభుత్వాల నుంచి, నాయకుల నుంచి, బడా వ్యాపారవేత్తల నుంచి తీవ్రమైనటువంటి నిర్బంధం ఎదురవుతున్న సందర్భం ఇది. ఈ సందర్భంలో నిన్న అంటే 23వ తారీఖు మార్చి నెల 2025న ఢిల్లీలో, భారతదేశపు క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీలో జేఎన్యూ విద్యార్థులు ఒక 2000 మంది దాకా పార్లమెంట్ మార్చ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా విద్యను ప్రైవేటీకరించకూడదు అని చెప్పేసి, అంతేకాకుండా ఇటు విద్యార్థినులపై ఒక ప్రొఫెసర్, జేఎన్యూ ప్రొఫెసర్ అయినటువంటి అతుల్ జోహ్రీని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ 2 డిమాండ్లతోటి విద్యార్థులందరూ కూడా జేఎన్యూకి సంబంధించిన విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉన్నారు గత కొద్ది కాలంగా. అయితే ఎంతటి నిరసనలు చేసినా కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము వీళ్ళకి సానుకూలంగా స్పందించడం లేదు. విద్యను ప్రైవేటీకరించకుండా వాళ్ళ విధానాలను వెనక్కి తీసుకోవటం లేదు. అట్లానే అతుల్ను వీళ్ళు సస్పెండ్ చేయటం లేదని చెప్పేసి విద్యార్థులకి కోపం వచ్చి, అరే ఇంకా ఎంత ఫైట్ చేయాలి మేము మా హక్కుల కోసము అని చెప్పేసి వాళ్ళు పార్లమెంట్ మార్చును నిన్న ప్లాన్ చేసుకున్నారు. ఆ సందర్భంలో నియంతృత్వ పాలనకు అసలు అర్థం ఇది రబాయ్ అన్నట్టుగా దానికి నిదర్శనంగా అడుగడుగున పోలీసు వాళ్ళు ఇటు విద్యార్థులపై, ఆ తర్వాత ప్రొఫెసర్లపై, ఆ తర్వాత ఫోటో జర్నలిస్టులపైన చేసినటువంటి దాడిని చూస్తూ ఉంటే, పోలీసులే స్వయంగా ఒక ఫోటో జర్నలిస్టును లైంగికంగా వేధిస్తూ ఉంటే మన దేశంలో నియంతృత్వ పాలన ఇట్లా ఉందిరా అని చెప్పేసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మనకి మీడియా పైన చాలా రకాల నిర్బంధం ఉంది అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే ఛత్తీస్గఢ్లో ఒక జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ అనే జర్నలిస్ట్ వాస్తవాల్ని చెప్తున్నాడు అనే కారణంతో బస్తర్ జంక్షన్ అనే ఆయన యూట్యూబ్ ద్వారా నిజాలు చెప్తున్నాడు అనే కారణంతో ఆయన చంపేయటం జరిగింది. అట్లా చాలామంది జర్నలిస్టులను, వాస్తవాలను ప్రజలకు చేరుస్తున్నారనే కారణంతో ప్రభుత్వాలు, ఆ తర్వాత రాజకీయ నాయకులు చంపేసిన దాఖలాలు ఉన్న సందర్భంలో నిన్నటికి నిన్న స్వయాన భారతదేశపు క్యాపిటల్ సిటీలో ఢిల్లీలో జేఎన్యూ విద్యార్థులు తమ డిమాండ్లను నెరవేర్చమని అడిగినప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మీద అనుచితంగా స్పందించేలాగా పోలీసులకి హక్కులు ఇచ్చింది. అసలు మీరు చెప్పండి, లైంగికంగా ఒక పోలీస్ అధికారి ఒక మహిళా జర్నలిస్టు యొక్క ఛాతీని పట్టుకునే హక్కు ఉందంటారా? ఎట్లా ఉంటుంది అసలు? ఈ తీవ్ర స్థాయి అయినటువంటి నిర్బంధం వచ్చింది ఎందుకు అన్నది చూసుకుంటే, విద్యను ప్రైవేటీకరించకూడదు అనేటటువంటి విద్యార్థుల యొక్క డిమాండ్లో ఏదైనా అనుచితం ఉందా? అన్ఫేర్గా ఏమైనా ఉందా ఈ డిమాండ్? ఈరోజు విద్య అనేది ప్రైవేటు పరం కాకుండా పబ్లిక్గానే ఉంటే, అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లనే విద్య ఉంటే, ఏమీ డబ్బులు లేనటువంటి వాళ్ళు, అతి పేదవాళ్ళు కూడా పిల్లలు అంతో ఇంతో చదువుకొని రేపటి నాడు వాళ్ళ స్థాయిని పెంచుకోవడానికి, ఒక మెట్టు ఆర్థికంగా ఎదగడానికి, సామాజికంగా అభ్యున్నతిని పొందడానికి ఈరోజు విద్య అనేది కీలకమైనటువంటి మెట్టు. మరి ఈ సందర్భంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రంగాలని, చెప్పాలంటే దాదాపుగా వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రతి రంగంలో కూడా ఆ రంగాన్ని అమ్ముకొని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విద్యను కూడా ప్రైవేటు పరం చేయాలని పక్కా ప్లాన్ వేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు జేఎన్యూ విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన గళాలను మూయడానికి వాళ్ళ మీద పోలీసులను ఎక్కుపెట్టింది. ఈ సందర్భంగా నిజంగా ఒక జర్నలిస్ట్ వాస్తవాన్ని చెప్తున్నప్పుడు ఆపినట్టయితే ఒక నిఖార్సైన జర్నలిస్ట్ ఎట్లా స్పందిస్తారు అనడానికి ఇప్పుడు ఈ ఫోటో అనేది తర్కాణంగా నిలబడుతుంది. మీరందరూ చూసినట్టయితే నిన్నటి సంఘటనలో జర్నలిస్టులను, ప్రొఫెసర్లను, మహిళా ప్రొఫెసర్లను, విద్యార్థినులను మొత్తం హరాస్ చేసినటువంటి పోలీసులు ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ ఇంకా కొన్ని ఇతర
మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ వార్తాపత్రికలకి సంబంధించినటువంటి ఫోటో జర్నలిస్టులు కానీ వాళ్ళదైనటువంటి నిరసనను వాళ్ళు అత్యున్నత పోలీస్ అధికారుల ఏదైతే ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి వాళ్ళ కెమెరాలను అన్నింటిని అక్కడ పెట్టి వాళ్ళ నిరసనను తెలియజేయటం జరిగింది. ఈ ఫోటోని చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు నిజం చెప్పండి, సామాన్య ప్రజానీకానికి అంతో ఇంతో ఈరోజు నిజాలు చేరుతున్నాయి. ఇంతటి ఫేక్ ప్రపంచంలో వాట్సాప్ కుక్కుడు స్టోరీస్ చలామణి అవుతున్న నేపథ్యంలో కూడా అంతో ఇంతో అసలైన వార్తలు తెలుస్తున్నాయి ప్రజలకి. రాజకీయ నాయకుల ఎత్తుగడలు తెలుస్తున్నాయి. రాజకీయాలలో జరుగుతున్నటువంటి ప్రజా విద్రోహ ఏమంటారు సంఘటనలన్నీ కూడా, కుయుక్తులన్నీ కూడా ఈరోజు ప్రజలకు చేరుతున్నాయంటే ఒక నిఖార్స్ అయిన జర్నలిస్టులు ఇంకా ఉండటం వల్లే కదా. మరి అట్లాంటి నిఖార్స్ అయిన జర్నలిస్టులకి కోపం తెప్పిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నది ఢిల్లీ జర్నలిస్టులు నిరూపించాలని అనుకున్నారు. మనం ఒకసారి ఎగ్జాక్ట్గా అసలు జర్నలిస్టులతో ఇంకా విద్యార్థినులతో ఏం జరిగింది అన్నది చూచాయిగా తెలుసుకోవాలనుకుంటే మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద, అంటే జేఎన్యూ విద్యార్థులు పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తున్నప్పుడు పెద్ద పెద్ద బారికేడ్లతోటి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నప్పుడు అక్కడ ఒక విద్యార్థిని ఆ తొక్కిసలాటలో కింద పడ్డది. ఆ విద్యార్థిని మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. మీరే చెప్పండి, అంత తోపులాట ఉన్నప్పుడు, అంత జనసంద్రోహంలో ఒక విద్యార్థి కింద పడినప్పుడు వీలైతే వాళ్ళని పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి, కానీ పోలీసు వాళ్ళు అక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి చూడాలి, క్రౌడ్ని మొత్తం డిస్పర్స్ చేయడానికి ట్రై చేయాలి నిజంగా ఒకవేళ వాళ్ళకి మంచి చేసే ఉద్దేశం ఉంటే. అంతేగాని అంటే తొక్కిసలాటలో కింద పడిపోయిన విద్యార్థి మీద లాఠీ చార్జ్ చేస్తుంటే ఎట్లా సహిస్తారు ఎవరైనా కానీ? మీరే చెప్పండి. ఆల్రెడీ అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులు కోపంగా ఉన్నారు. విద్యార్థులు తమ హక్కులు కాలరాయబడుతున్నాయని చెప్పేసి తీవ్రమైన నిరసనగళంతో ముందుకెళ్తా ఉన్నప్పుడు ఒక పోలీసు ఆఫీసర్ లాఠీల వర్షం కురిపించడానికి ఆ విద్యార్థి దగ్గరకు వస్తున్నప్పుడు హిందుస్థాన్ టైమ్స్ అనేటటువంటి ప్రధాన పత్రికకి సంబంధించిన విలేకరి అనుశ్రీ అనే ఒక జర్నలిస్ట్ ఆ దృశ్యాన్ని ఫోటో తీయబోయింది. ఆమె ఫోటో తీస్తున్నప్పుడు జరిగింది ఏంటి అంటే, కొంతమంది పోలీసులు పోలీస్ అధికారి ముందు ఆ కెమెరాని పగలగొట్టండి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసిండు. చూడండి, అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఘటనల్ని ఫోటో తీయడం కూడా జర్నలిస్ట్ తప్ప మరేం చేయమంటారు మమ్మల్ని? పోనీ మీరా రాజకీయ నాయకులు, మీరు ప్రజలకి మంచి సుపరిపాలనను అందించేటటువంటి బాధ్యతతోటి గద్దెనెక్కి కూడా ఈరోజు స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. మీ కింద తప్పని పరిస్థితి కాబట్టి ఉద్యోగం ఊడుతుంది అన్నటువంటి భయంతో ఎవడి కడుపు నొప్పి వాడి కడుపాకలితోటి ఈరోజు పోలీస్ ఆఫీసర్లు మీ కింద కాపలా గాయడానికి మీరు చెప్పినటువంటి ఆర్డర్స్ అన్నీ వాళ్ళు పాటించక ఇంకొక పరిస్థితి లేక వాళ్ళు చేస్తున్నారు. మీరు మీ విధులు నిర్వర్తిస్తలేరని చెప్పేసి జర్నలిస్టులు వాళ్ళ విధులు నిర్వర్తించకుండా ఉండాలనా? మీరు చక్కగా ఉండలేరు కదా, సరే మేము కూడా చక్కగా ఉండామని చెప్పేసి ఈరోజు విద్యార్థులు చదువుకోవడం బంద్ చేసి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడటం బంద్ చేసి ఇంట్లో కూర్చోవాలనా? లేకపోతే కాలేజీలకు వచ్చి టైంపాస్ చేస్తూ ఇట్లాంటి అతుల్లాంటి ఎవరైతే ప్రొఫెసర్స్ లైంగికంగా వేధిస్తారో వాళ్ళతోటి అంటే వాళ్ళు వేధిస్తుంటే చూస్తూ కూర్చోవాలా? అవన్నీ పడుతూ కూర్చోవాలా? అట్లా ఎట్లా అవుతుంది? అనుశ్రీ ఈరోజు కెమెరా పెట్టి హిందుస్థాన్ టైమ్స్ జర్నలిస్ట్గా తన బాధ్యతను నిర్వర్తించాలనుకుంది. అంత మాత్రానికే పోలీస్ ఆఫీసర్స్ ఆమె కెమెరాని పగలగొడుతున్నారు అంటే భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఎంత మేర ఉన్నట్టు? ఈ విషయంలో బాధ్యత తీసుకునేది ఎవరు? ఈ విషయానికి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి ఏదైతే హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఎవరు సమాధానం చెప్తారు? పోలీసు వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు? రాజకీయ నాయకులు అంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్డర్స్కి వాళ్ళు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పోలీస్ ఆఫీసర్ అందామంటే మరి బీజేపీ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకుంటుందా? బీజేపీ ప్రభుత్వం నిజంగా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పగలుగుతుందా మీ హక్కుల్ని మేము కాలరాయాలనుకుంటున్నాము అని చెప్పేసి? ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి మీడియా కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వడు, ప్రెస్ కాన్ఫరెన్సుల్లో మాట్లాడు, ప్రజలకి జవాబుదారీగా మెలగడు. ఏమైనా అంటే మత రాజకీయాలు ఇంత మాత్రం చేసేటటువంటి ఒక ప్రధానమంత్రి ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన పాలనలో ఇవి కామన్ అనుకొని సర్ది చెప్పుకోవాలా ప్రజలు? అదే సమయంలో అక్కడే ఉన్న మరొక మహిళా జర్నలిస్టు ఛాతీ మీద చెయ్యి వేసి ఒక పోలీస్ అధికారి ఆమెను వెనక్కి దోసిండంట.
ఆ తర్వాత అది ఎట్లా కవర్ డ్రైవ్ చేసిందంటే లేదు సారీ ఆమె మహిళ, సారీ కూడా చెప్పలే, ఆమె మహిళా జర్నలిస్ట్ అనుకోలేదు, విద్యార్థిని అనుకున్నాను అని చెప్పేసి కవర్ డ్రైవ్ చేసిరట. అంటే మన భారతదేశపు పోలీసు వ్యవస్థ మాన్యువల్లో ఏమైనా రాసి ఉందా? పోలీస్ మాన్యువల్లో ఏమైనా రాసి ఉందా మహిళా విద్యార్థినుల ఛాతుల మీద చెయ్యొచ్చు పోలీసులు అని? అది వాళ్ళకి అధికారం ఉందా? ఎంత ధైర్యం కాకపోతే రాజకీయ నాయకులు ఇచ్చిన అలుసా, లేకపోతే వాళ్ళు మొత్తం ఇంకా విశృంఖలంగా మహిళలకి ఒక విలువ లేదు, విద్యా సంస్థలు ఎట్లా నడవాలో అట్లా లేదు, అత్యాచారాలు లైంగిక వేధింపులు చేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ని సస్పెండ్ చేయనీకే బీజేపీ ప్రభుత్వానికి ఏమైంది? ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరిలో చాలా వరకు నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలానికి తగ్గటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ రేపిస్టులను సన్మానించిన ఘనత ఉంది. మరి ఈ నేపథ్యంలో పాఠశాలల్లోనూ విద్యాలయాల్లోనూ కూడా ప్రొఫెసర్లు లైంగికంగా వేధిస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా ఈ బీజేపీ పార్టీ అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ తర్వాత విద్యను ప్రైవేటు పరం చేయడం అనేది ఎంత తూత్ఫాల్తూ ఆలోచనలో ప్రభుత్వమే చెప్పాలి. విద్యను ప్రైవేటు పరం చేసినా, వైద్యాన్ని ప్రైవేటు పరం చేసినా దేశపు యొక్క అభివృద్ధి అనేది ఇంకా ఉండదు, ముందుకెళ్ళదు దేశం. నువ్వు ఎంత కష్టపడ్డా కానీ విద్యా వైద్యాలను ప్రైవేటు పరం చేసినట్టయితే దేశం అభివృద్ధి చెందడానికి ఉండదు. కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కూడా దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడాల్సి ఉంటుంది. అది జరగాలంటే వాళ్ళకి విద్య ఉచితంగా ఉంటేనే, విద్యను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పెడితే మాత్రమే దేశం ముందుకు వెళ్ళగలుగుతుంది అంతో ఇంతో. అయితే మరి పోలీస్ ఆఫీసర్కి ఒక మహిళా విద్యార్థిని మీద, మహిళా జర్నలిస్ట్ ఛాతుల మీద చెయ్యేసే అధికారం ఉందని ఇప్పుడు ఈ సంఘటనను చూసి మనం అర్థం చేసుకొని నెక్స్ట్ టైం పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు ఆడవాళ్ళందరూ వాళ్ళ ఛాతుల్ని దాచుకోవాలా? ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ సంఘటన జరుగుతున్నప్పుడే ఫస్ట్ పోస్ట్ విలేఖరి ప్రవీణ్ సింగ్ చేతికి తీవ్రమైనటువంటి గాయం జరిగింది. అంతేకాకుండా చాలామంది జర్నలిస్టులు ఈ ఘటనను ఖండిస్తూ అక్కడ అనుశ్రీని కానీ మిగతా ఇతర విద్యార్థినులను కాపాడటానికి వెళ్ళినప్పుడు ఆ జర్నలిస్టులకి కూడా తగిలినాయి దెబ్బలు. కానీ ఇంత జరుగుతున్నా కూడా పరిస్థితిని చక్కదిద్ది విద్యార్థుల యొక్క డిమాండ్లు తీర్చి అక్కడ ఎవరైతే ఫీమేల్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి అణచివేతకి కానీ హెరాస్మెంట్లకి కానీ ప్రభుత్వము బాధ్యత తీసుకున్న దాఖలాలేవి లేవు ఇప్పటికీ కూడా. అయితే నిన్న జరిగినటువంటి ఈ దాడికి నిరసనగా ఇవాళ ఢిల్లీలోని ఫోటో జర్నలిస్టులు అందరూ కలిసి పోలీసు ప్రధాన కార్యాలయం ముందు తమ కెమెరాలను ఇట్లా నిరసనగా ప్రదర్శన చేసిండ్రు. సో ఈ ఫోటోని చూస్తే ఏమర్థమవుతోంది అంటే ఒక జర్నలిస్టు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాల మీద నిరసనను ప్రకటించాలంటే వాళ్ళ కెమెరాల్ని పక్కన పడేయటం అనేది ఈ ఫోటో ఎక్కువ మాట్లాడుతుంది వాళ్ళ నిరసన గళాల కంటే కూడా. రీసెంట్గా మన తెలంగాణలో కూడా జర్నలిస్టులకి సంబంధించి వివాదాలు బాగా నడుస్తూ ఉన్నాయి. జర్నలిస్టులు ఎవరు అనేటటువంటి ప్రశ్న ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అన్నాడు. మరి భాషకి సంబంధించి వచ్చినటువంటి ఒక కన్వర్జేషన్లో ఒక టాపిక్లో ఈరోజు జర్నలిస్టులు ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉన్నదంటే మరి ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియాని కానీ ఎట్లా చూస్తున్నారు? పదవికి ఎక్కక ముందుకు అంటే అధికారంలోకి రాకముందు ఆయన పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది, అధికారంలోకి వచ్చినాక మీడియా మీద అయిన పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది అంటే ఈ రాజకీయ నాయకులందరూ మీడియాని వాళ్ళకి అవసరమైనంత వరకు సహిస్తారు. ఎప్పుడైతే నిజాలు చెప్పడం చూస్తుందో, ఎప్పుడైతే వాళ్ళ గురించి అసలు రంగు బయట పెట్టాలని మీడియా ప్రయత్నం చేస్తుందో అప్పుడు మీడియా మీద అణచివేత ఉంటుంది. అంతేనా? మీడియా అంటే ఫోర్త్ స్టేట్ కదా. ఒక మీడియాకి ఒక హక్కు ఉంది, ఒక అధికారం ఉంది, నిజాల్ని చూపించాలనే పెద్ద బాధ్యత మీడియా భుజస్కంధాల మీద ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా మీడియాకి కట్టుబడి ఉండాలి. అది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఏం చేయాలన్నా, మీరు ప్రజలతో మాట్లాడాలన్నా మీకు మాధ్యమం మీడియానే ఉంటుంది. మీరు ప్రజలకి మీ మేనిఫెస్టోని చెప్పాలనుకున్నప్పుడు, లేదంటే మీరు మీ ప్రచారాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికలు అయినాక బహిరంగ సభల్లో మీరు ఇస్తున్న సందేశాన్ని ప్రజలకు చేరవేర్చడంలో కానీ మీడియా పోషిస్తున్నటువంటి పాత్రను ఇంకెవరైనా పోషించగలరా? అది సోషల్ మీడియా అయితేనేమి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, డిజిటల్ మీడియా అయితేనేమో, వెబ్ మీడియా అయితేనేమి, ఏ మీడియా అయితేనేముంది. రాజకీయ నాయకులకి
ఖచ్చితంగా మీడియా అవసరం ఉన్నప్పుడు మరి మహిళా జర్నలిస్టులని ఇట్లా లైంగికంగా వేధించడం ఎంతవరకు సమంజసం? ఈ వీడియో సందర్భంగా నేను చెప్తున్నది ఒకటి మళ్ళీ ప్రజల దగ్గరకే వెళ్తున్నాము. మళ్ళీ ప్రజలకే నేను అపీల్ చేయాలనుకుంటున్నది ఏంటంటే, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అల్లర్ల వెనుక ఎవరున్నారు, ఆ అల్లర్ల వెనుక ఉన్నటువంటి మనుషులు లేదా నాయకులు లేదా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏమైనా బాగు చేయాలనుకుంటున్నారా లేదా, మనం ఎక్కడా కూడా ప్రశ్నించడం ఆపకూడదు. ఇవి మాత్రం ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓట్లేసి గెలిపించి గద్దెనెక్కించినాం కదా, మరి వాళ్ళ ముక్కు పిండి మరి మన హక్కులను మనం తెచ్చుకోవాలి. మనకు ఇచ్చినటువంటి పథకాల ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, హామీలు, వాటిని నిలబెట్టుకోవాలి. అది మన బాధ్యత. కేవలం ఓట్లేసి చేతులు దులుపుకుంటే సరిపోదు ఈ కాలంలో, ముఖ్యంగా ఇట్లాంటి నియంతృత్వ పాలన ఉన్న కాలంలో.